గిన్నిస్ రికార్డు సృష్టించిన థింసా నృత్యంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వినిపిస్తుంటే దానిపై వైసీపీ మాత్రం రాజకీయం చేస్తుంది. వేలాది మంది గిరిజన విద్యార్థులతో నిర్వహించిన ఈ కార్యక్రమం గిరిజన సంస్కృతికి గౌరవమా, ప్రచార కార్యక్రమమా అంటూ విమర్శలు చేస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం గిరిజన డ్యాన్స్ పేరుతో వృధా చేశారని ఆరోపిస్తుంది. దాంతో గిన్నిస్ రికార్డుకి ఎక్కిన ఈ నృత్యం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బ్రీఫ్గా డిస్కస్. సార్ కృష్ణానీల్ గారు, సాక్షి లేదంటే వైసీపీ వాళ్ళు దీన్ని కూడా విమర్శించారు అని అంటే బాధ అనిపించినా సరేలేక కొత్త ఏముంది అనుకుంటాం. ఈ రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ గారు ట్వీట్ ఎంతవరకు సమంజసం సార్? అది ఒక పక్కనేమో ఇదే థింసా నృత్యాన్ని ఒక 10 మంది టూరిస్టులుగా వెళితే ఆ అరకు ప్రాంతాల్లో ఆ టూరిస్టు ప్యాకేజీలో భాగంగా రాసి ఉంటుంది క్లియర్గా, సాయంత్రం పూట క్యాంప్ ఫైరు థింసా నృత్యం అని చెప్పేసి. మరి అక్కడ అవమానించబడంగా లేనిది అసలు అది అవమానం కింద ఎలా అవుతుంది? ఇట్స్ ఎ ప్రైడ్ ఆఫ్ దేర్ లోకల్ ఇది. దానికి హెరిటేజ్ గుర్తింపు ఉంది ఉన్నప్పుడు దాన్ని ప్రదర్శించడం అగౌరవించడం ఎలా అవుతుంది? అగౌరవపరచడం రెండు అసలు ఏకంగా ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకొని గిన్నిస్ రికార్డు కోసం తాపత్రయపడటం ఏ రకంగా అవమానపరిచినట్లు అవుతుంది? అర్థం కాలేదు, కన్ఫ్యూజ్. రెండు అసలు నాకు డౌట్ వచ్చింది, అసలు పివి రమేష్ గారి అథెంటిక్ ట్వీటేనా అని చెప్పేసి నేను చూస్తే నేను సరిగ్గా చదివాను లేదో నాకు కొద్దిగా డౌట్ఫుల్. ఎందుకంటే నేను చాలా ఇక 3 రకాల అంటే దాదాపు అదే వర్షన్ అదే మీనింగ్ కనపడుతుంది, కానీ వర్డింగ్ కొద్దిగా అటు ఇటు జంబులైనట్టుగా కూడా కనపడుతుంది. మరి పివి రమేష్ గారు ఇప్పటివరకు స్పందించడం లేదో నాకైతే తెలియదు. సార్, ఎవరు అబ్జర్వేషన్? రాజకీయ నాయకులు ఎలాగో అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడతారు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఏదైనా సరే విమర్శలు చేస్తారు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే. కానీ ఈ రాజకీయాల్లోకి దూరిపోయినటువంటి మేధావులుగా కానివ్వండి, లేకపోతే మాజీ అధికారులు కానివ్వండి, వీళ్ళకు పొలిటికల్ మోటివ్స్ కానివ్వండి, లేదు అని అంటే వాళ్ళకి ఏదైనా కోపం కానీ ఉండొచ్చు. ఇది కేవలం మేధావుల పేరుతో వాళ్ళకో వీళ్ళకో అని కాదు. చాలా సందర్భాల్లో ఇప్పుడు సపోజ్ అనలిస్టులుగా పాల్గొనేటువంటి వాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడేటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఆధారం లేకుండా, సహేతుకంగా లేకుండా, కేవలము వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసమో, లేకపోతే మనకు నచ్చనటువంటి పార్టీ మీద విమర్శ చేసేటువంటి విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారండి. అదంతా అర్థమయ్యేటువంటి అంశమే. ఇప్పుడు పివి రమేష్ లాంటి వాళ్ళు ట్వీట్ చేయటము ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే ఆయన ఏదో ఒక విమర్శ ఈ ప్రభుత్వం ఏం చేయాలనేటువంటి కోణంలో చేశారు అనేది అర్థమవుతున్నటువంటి అంశం. పివి రమేష్ మంచి ఆర్థికవేత్త, ఆయన రిటైర్డ్ ఐఏఎస్. ఆయన ఇంతకు ముందు ఈ ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన తర్వాత నాకు తెలిసి 2014-19 మధ్యలో కూటమి ప్రభుత్వంలో అప్పుడు ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆయన బయటికి వెళ్ళటం, మరి చంద్రబాబు నాయుడుకి బాగా అత్యంత సన్నిహితుడు అని పేరు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు అందించేటువంటి వారు పివి రమేష్. అంతవరకు నాకు తెలుసు. మరి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయో నాకు తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు దాదాపుగా 2019 నుంచి అనుకోండి, 19 ముందు నుంచి ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు మీద, అదే విధంగా తెలుగుదేశం పార్టీ మీద సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నాడు పివి రమేష్. చాలా ఆయన సభల్లో, సమావేశాల్లో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం కేవలము రాయటము, వీటి మీద ట్విట్టర్ వీటి కాదు, చాలా సభలు, సమావేశాల్లో ఆయన గెస్టులుగా వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ అధికారంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విమర్శలు తీవ్రంగానే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన వ్యక్తిగతమైనటువంటి కోపంతోనే ఇది చేస్తున్నారనేటువంటిది నాకు కలిగినటువంటి అనుమానం. ఎందుకంటే ఈ సబ్జెక్టు వరకు మిగతా అన్ని సబ్జెక్టులోనే ఎలా చేస్తున్నారని నేను అన్నాం. సబ్జెక్టు దాన్ని బట్టి థింసా నృత్యానికి సంబంధించినటువంటి విషయంలో, గిరిజనులకు సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయంలో థింసా నృత్యం ఉన్నటువంటి మాట వాస్తవం. మరి దానికి ఆ సంస్కృతి సంప్రదాయంలో ఉన్నటువంటి దానికి ప్రాధాన్యత ఉంటుంది, గౌరవం కూడా ఉంటుంది, కాదనలేనటువంటి సత్యం. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ సందర్భాల్లో చేస్తారు అని అంటే ఖచ్చితంగా సంతోషం కలిగినప్పుడు, పండగల వాతావరణం వచ్చినప్పుడు చేస్తారు అనేట్టు అందరికి తెలిసినటువంటి విషయం. ఇందాక మీరు టూరిస్ట్ ప్లేస్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రస్తావన చేశారు. అది కొంత ఏదో జీవనోపాధి కోసం కొంతమంది చేసుకునేటువంటి వ్యవహారాన్ని మనం దాన్ని తప్పు పట్టలేం. కానీ ఇప్పుడు పండగలు మన సంప్రదాయంగా సంతోషం కలిగినప్పుడు చేసుకునేటువంటి వ్యవహారం అనుకున్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఉత్తరాంధ్రకి రావటం కూడా, అక్కడ ప్రారంభించుకోవటం కూడా సంతోషాన్ని కలిగించేటువంటి విషయమేగా.
పండగే కదా. Correct. మరి అదంతా గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి అంశమే కదా. ఈ గిరిజన అరకు ప్రాంతానికి సంబంధించినటువంటి అరకు కాఫీ కానివ్వండి, ఈ రోజున ఇంటర్నేషనల్ గా టూరిజం గా అరకు అభివృద్ధి చెందేటువంటి విషయంలో కానివ్వండి, ఇదంతా అభివృద్ధి చెందితే గిరిజనులకి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కలిగేటువంటి ఉంటది కదా. ఒక అరకుతో పాటు మన్యం జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గిరిజనులు అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతం. గిరిజన ఉత్పత్తులు కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా ఈ ఎయిర్పోర్ట్ ద్వారా అవకాశాలు ఏర్పడేటువంటి దానికి ఉంటే ఇది పండగే. ఈ పండగలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. దాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డు కింద మార్చారు. ఆ రికార్డు ఎవరికి సొంతమో, ఏ నారా లోకేష్ గాను, చంద్రబాబు నాయుడుకి, లేక రామ్మోహన్ నాయుడుకి ఏమన్నా వాళ్ళ వరక? ఈ దింసా నృత్యం చేసినటువంటి ప్రతి పార్టిసిపెంట్ కి గిన్నీస్ వరల్డ్ రికార్డు అఫీషియల్ పార్టిసిపెంట్ అని వాళ్ళకి ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారండి. గిన్నీస్ వరల్డ్ రికార్డు వాళ్ళు మొత్తానికి కలిపి ఒక రికార్డు ఇస్తారు. వ్యక్తిగతంగా పార్టిసిపెంట్ కూడా అఫీషియల్ పార్టిసిపెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని వాళ్ళకి వచ్చింది. అది వాళ్ళ లైఫ్ లో పెద్ద అచీవ్మెంటే కదా. గిరిజనులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ దింసా నృత్యము ఈ రోజున ప్రపంచం మొత్తం చాలా మందికి తెలియదు. భారతదేశంలో ఉండే చాలా మందికే, మనకు అన్ని రాష్ట్రాల వాళ్ళకే, మన మైదాన ప్రాంతంలో ఉండే టౌన్స్ లో ఉండే వాళ్ళకే ఇప్పుడు పాలు ఎలా వస్తాయంటే ఫ్రిడ్జ్ లోంచి వచ్చేటువంటి మన బ్యాచ్ తయారైనటువంటి ఈ నేపథ్యంలో దీంతో మరి ఈ దింసా నృత్యం గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ఈ మంచి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది ఒక వరల్డ్ రికార్డ్ సంపాదించడం అనేది మంచిదే కదా. అది దాన్ని ఎలాగ తప్పు అంటాం? అందుకని విమర్శ కేవలం విమర్శ కోసం విమర్శ చేసేటువంటి విధంగా ఇది ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్.